నా జీవితం అంతా పాల్కొల్ టౌన్ కి ఒక రౌడీ షీటర్ గా ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక డబ్బు అధికారం అంతా సంపాదించుకుని చాలా మందిని హింసిస్తూ చాలా గొడవలు చేస్తూ వ్యక్తిగత జీవితంలో సాగిపోయే నాకు అంటే పెళ్ళైతే మారిపోతానేమో అనే ఉద్దేశం మీద చిన్న వయసులోనే 10th క్లాస్లోనే నాకు వివాహం చేశారు. అప్పటి నుంచి నేను ఆవిడని వచ్చి కొడతా ఉండేవాడిని. మరి ఆవిడ కూడా నా యొక్క హెరాస్మెంట్ కి తట్టుకోలేక ఆవిడ నా నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలకు మరో వివాహం జరిగింది. సేమ్ ఆవిడ కూడా అలాగే నా హింసను తట్టుకోలేక ఆవిడ కూడా వెళ్ళిపోయింది. ఈలోగా నాకున్నటువంటి పరిస్థితులన్నిటి నుంచి పొలిటికల్ గా గానీ ఒక ఎమ్మెల్యేలు గానీ అన్ని విధాలుగా కూడా ఆ పాల్కొల్ టౌన్ లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరు మోసిన రౌడీ గాను ఒక సెటిలర్ గాను అన్ని విధాలుగా అన్ని రకాలుగా సంపాదించుకున్న నేను పుట్టింది క్రైస్తవ జీవితంలో నేనెప్పుడు కూడా దేవుడే లేడు, యేసుక్రీస్తు లేడు, ఇదంతా తప్పుడు బాధ. మరి నేను విగ్రహారాధనకి వెళ్లి విగ్రహారాధనలో పాలకొల్లు బస్ స్టాండ్ సెంటర్ లో విగ్రహారాధన చేస్తూ ఇక కార్యక్రమాలు లక్షలు ఖర్చు పెట్టి ఈ సేవకుల మీదన్న ఈ యొక్క అబద్ధ సేవ దేవుడే లేడు అనే విధంగా హేళన చేస్తే చాలా హింసిస్తూ ఉండేవాడిని. అలాంటి పరిస్థితి నుంచి మరి ఒకనొక దినాన్ని అన్ని సంపాదించుకున్నప్పుడు కూడా ఎప్పుడైతే కొద్దిగా ఉన్న స్థాయికి వచ్చామో ఎమ్మెల్యేలతో నాళ్ళతో పరిచయం అవడం, మరి ఇలాంటి పరిస్థితుల నుంచి ఒంటరిగా ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు లేక పగలంతా అందరూ చుట్టుపక్కల అందరూ వచ్చేవారు, మాట్లాడేవారు, వెళ్ళేవారు. కానీ రాత్రి అయ్యే సమయానికి నా దగ్గర ఎవరు లేకపోవడం, చీకటి ఆడుతుంది సాయంత్రం అనేసరికి భయం, రకరకాల ఆలోచించడం, ఎందుకు ఈ జీవితం అనిపించే విధంగా మరి రాత్రి అంతా కూడా సిగరెట్లు కాల్చడం, ఒక సిగరెట్ నిద్ర పట్టక ఒక సిగరెట్ కాల్చింది, తెల్లారేసరికి 50-60 సిగరెట్లు, ఈ సిగరెట్లు కాల్చి మరి అలాంటి పరిస్థితుల్లో డబ్బులు ఉన్నాయి, జనం ఉన్నారు, అండబలం ఉంది, అన్ని ఉన్నాయి, వాహనాలు ఏది కొదువులేదు. ఎందుకో మనసు చీకట, వేదన, బాధ, నిద్ర పట్టలేని పరిస్థితిలో అలాంటి పరిస్థితిలో ఇంకెందుకు ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయినాయి, ఆ ఊరు వాడంతా అలరయ్యి అని ఇంకా నాకు జీవితంలో ఎవరు వస్తారో, నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయగలరో, నాకు భార్య ఉంటుందా, నాకు పిల్లలు ఉంటారా, నవ్వు లేని జీవితం, వెలుతురు లేని జీవితంగా చీకటి, బయట ఎంతమంది హుందాగా ఎలాగా పలకరించి మాట్లాడి వచ్చినా లోపల చీకటిలో అలాంటి పరిస్థితుల్లో ఇంకెందుకు నా చనిపోలేని ఉద్దేశంలో మరి బ్రదర్ యంగ్ హోలీ టీం నుంచి అప్పుడే 2006-7 జాన్ వెస్లీ గారు బాగా వాడబడుతున్నారు. అక్కడక్కడ సభలకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా సభలు వెళ్ళినప్పుడు నాకు నేనుగా ఆ సభల్లోకి వెళ్ళి కూర్చుంటాకే అంత హరువుని కాదు, ఏదో దూరంగా ఉండి సెల్ ఫోన్ పట్టుకుని బండి మీద వాక్యాలు వింటూ దొంగోళ్ళలాగా ఇలా వింటూ ఆ చివరి వాడిని. మరి ఒక టైంలో నర్సాపూర్ సంఘంలో జాన్ వెస్లీ గారు సభలు పెడతారని తెలిసి మరి అప్పటికే టీవీ పరిచర్య వింటూ ఉండేవాడిని, టీవీలు చూస్తూ ఉండేవాడిని. అప్పుడు ఆ టైంలో మరి బ్రదర్ కొరింథీయుల పత్రిక నుంచి నీ దేహం అనే ఆలయాన్ని పాడు చేయడానికి ఎవరు, అప్పుడు ఈ ఆలయము దేవునిదని తెలీదా, దేవుని ఆత్మ నీలో ఉందని తెలీదా, నువ్వు దేవుని ఆత్మను పాడు చేస్తే నువ్వు పాడైపోతావు కదా, నువ్వు నరకానికి పోతావు కదా, నేను బ్రతుకుండగానే నరకం అనిపిస్తున్నాను, మళ్ళీ నాకు నేను చనిపోకూడదా, నేను చనిపోతే మళ్ళీ నరకానికి వెళ్ళడం ఏంటి అని చెప్పి వ్యక్తిగా నీ ప్రాణం నువ్వు తీసుకుంటా అర్హుడు కాదు. కొరింథీయుల నుంచి మరి 3వ అధ్యాయం 6-7 వచనాలు తీసి నాకు చూపించారు. మరి దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం నిన్ను తట్టింది, నువ్వు నీకుగా చనిపోకూడదనే ఉద్దేశం మీద ఆయన చెప్పినప్పుడు మరి నాకు నేను మళ్ళీ ఒకసారి రెస్పాండ్ అయ్యి మరి ఎక్కడెక్కడ సభలు జరిగినప్పుడు వాక్యాలని విని మరి ఆ వాక్యాలు విన్న తర్వాత మరి బ్రదర్ని కలవాలని చాలా ఆశపడ్డాను. అప్పటికే చాలా నేను దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, నేను ఒక ఎమ్మెల్యేనైనా ఒక మినిస్టర్నైనా ఈజీగా డోర్ తీసుకుని వెళ్ళగలను, కానీ ఒక సేవకుడి దగ్గరికి సంఘం దగ్గరికి ఈజీగా వెళ్ళలేని పరిస్థితి. నాకు కొంచెం భయంతో అలా ఉండేవాడు. ఒక దినాన్ని భీమవరం సంఘంలో మరి బ్రదర్ దగ్గర చాలా క్రౌడ్ ఉంది, అప్పుడు కూడా ప్రార్థన చేయించుకోవాలని మరి బ్రదర్ చెయ్యి తాగిన తర్వాత కొత్త పరిశుద్ధాత్మ ఎందుకో నన్ను బలంగా ధైర్యంగా చనిపోవాలని ప్రయత్నం నుంచి డిసప్పాయింట్ చేసి బలమైన ఆత్మ ఎందుకో నన్ను ధైర్యపరిచింది. ఆ ధైర్యం నుంచి ఆ వాక్యాలు వినడం, బైబిల్ చదవడం, ప్రేయర్స్ ఎక్కడ పెట్టినా గానీ ఆ ప్రార్థనలో పాలు పంచుకోవడం, అలాంటి పరిస్థితుల నుంచి మరి నిజమైన దేవుణ్ణి, నిజమైన వాక్యాన్ని చాలా మంది చాలా రకాలుగా, నేను చాలా మంది సేవకులను టచ్ చేస్తూ ఉండేవాడు, ఒక్కొక్కలా చెప్పేవారు. 2009 జనవరి 9వ తారీఖు నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. నేను నిజంగా దేవుణ్ణి నమ్ముకుని నేను చనిపోవాలనే పరిస్థితి నుంచి వాక్యం ద్వారాగా మరి జాన్ వెస్లీ గారు దేవుడు నాతో మాట్లాడిన వాక్యం ద్వారాగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి శత్రు కోసం ప్రార్థన చేస్తున్నాను. ఉన్నటువంటి కేసులన్నీ కొట్టారు. దేవుడు ఎంత అద్భుతంగా, ఆశ్చర్యంగా నాతో పాటు నా కుటుంబం కూడా రక్షించబడిన దేవుడు వెస్లీ గారిలో నుంచి మాట్లాడిన మాటలను బట్టి నేను దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసంలో ఉన్నాం. అదేవిధంగా మీరందరూ కూడా ఉండాలి, సంఘాలన్నీ బలపడాలి నేను ఆశపడుచున్నాను. మరి అదేవిధంగా ఈ సమయం ఇచ్చిన దేవాదేవుని వందనాలు తెలియజేస్తున్నాను.